బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రైతే స్టేడియంలో కొంతమంది మందుబాబులు జల్సాలు చేసుకుంటున్నారు. వాళ్ళు తాగి పడేసిన ఖాళీ మందు బాటిల్స్ ఉదయాన్నే స్టేడియంలో దర్శనమిస్తున్నాయి. పర్యవేక్షణ లోపంతో మందుబాబులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మద్యం బాటిళ్ల మధ్య వాకర్స్ క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై వాకర్స్ క్రీడాకారులు మండిపడుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, మరి ప్రస్తుతం అక్కడున్న అప్డేట్ వివరించండి. మందుబాబులకు అడ్డాగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మారింది. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అతి పెద్ద మున్సిపల్ స్టేడియం. చాలా వరకు క్రీడాకారులు అక్కడ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. క్రికెట్ కానీ వివిధ క్రీడలకు కూడా అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అయితే విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిసరాల్లో మందుబాబులకు ఆ స్టేడియం అడ్డాగా మారుతున్నాయి. రాత్రి వేళ స్టేడియం ప్రాంగణంలో ప్రవేశిస్తున్న కొందరు మందుబాబులు నిర్భయంగా అంటే మద్యం సేవిస్తూ జల్సాలు చేసుకోవటానికైతే అక్కడ ఆ స్టేడియం ఉపయోగించుకుంటున్నారని కూడా పలువురు స్థానికులు ఆరోపించారు. అయితే రాత్రి సమయంలో స్టేడియంలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో మందుబాబులు స్వేచ్ఛగా మద్యం సేవించి అక్కడే ఖాళీ బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర వ్యర్థాలను కూడా పడేస్తున్నారు. అయితే దీంతో ఉదయం వేళ వాకింగ్ కి వ్యాయామానికి వచ్చిన వారికి స్టేడియం అంతటా కూడా ఖాళీ మద్యం బాటిల్ దర్శనమిస్తున్నాయి. అలాగే ఈ పరిస్థితి వల్ల ముఖ్యంగా వాకర్స్ క్రీడాకారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తున్నారు. అయితే ఇందిరాగాంధీ స్టేడియం కి సంబంధించి ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము నుండి కూడా అక్కడ వాకింగ్ చేసే వాళ్ళు, అంటే జిమ్ కి సంబంధించిన యాక్టివిటీస్ చేసే వాళ్ళు, హెల్త్ కి సంబంధించిన వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో వాకింగ్ వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో వారికి ఖాళీ మందు సీసాలు కూడా కనబడుతున్నాయి. గ్రౌండ్ అంతటా చెల్లా చెదరైపోయిన మందు సీసాలు కనబడుతున్నాయి. పురుగులు తీయాల్సిన ట్రాకైప్ వ్యాయామం చేసే ప్రదేశాల్లో కూడా ఉన్నట్టు మద్యం బాటిల్ ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానికులు కూడా పలువురు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అంటే క్రీడలకు సంబంధించిన ఒక స్టేడియంలో ఇలాంటి పరిస్థితి ఒక స్టేడియంకి పట్టిందని కూడా తెలుస్తుంది. కొన్నిసార్లు బాటిళ్లు విరిగిపోయి గాయాల ప్రమాదం కూడా కొంచెం ఉందని కూడా వాపోతున్నారు. అయితే అధికార యంత్రాంగం దీనికి సంబంధించి పూర్తిగా నిద్రపోతుందా, లేకపోతే అధికార యంత్రాంగం ఏమని సమాధానం చెప్పనుంది స్థానికులు విమర్శిస్తున్నారు. రాత్రి వేళ భద్రతా సిబ్బంది లేకపోవడంతో సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా అక్కడ సరిగ్గా లేకపోవడంతో కూడా ఈ మందుబాబులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. స్టేడియం నిర్వహణ బాధ్యత వహిస్తున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా అవుతుందని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారని కూడా వాకర్స్ క్రీడాకారులకు సంబంధించి ఈ ఇష్యూ మీద కూడా పెదవి విరుస్తున్న స్పష్టత అయితే కనిపిస్తుంది. మహిళా ముందు ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి రాత్రి వేళ భద్రతను కట్టుదిట్టం చేస్తారా, లేకపోతే ఏంటి అనేది కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. మద్యం సేవించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే స్టేడియం వాకర్స్ క్రీడాకారులు కాకుండా పూర్తిగా మందుబాబుల కేంద్రంగా మారే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. రైట్. అయితే బిందు, అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూస్తున్నట్లయితే మెయిన్గా మెయింటెనెన్స్ లోపంగా కనిపిస్తుంది. అక్కడ మరి మెయింటెనెన్స్కి సంబంధించి ఎవరు దాన్ని టేక్ ఓవర్ చేసి ఉన్నారు, లేదా అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి ఎవరు టేక్ ఓవర్ చేసి ఉన్నారు, మరి ఈ విషయాల గురించి అక్కడ అసలు ఎవరికి ఫిర్యాదు అందింది, ఆ వివరాలు తెలియజేయండి. ముఖ్యంగా ఇందిరాగాంధీ స్టేడియం కి సంబంధించి విజయవాడలో అతిపెద్ద స్టేడియం. అందులోనూ ప్రతి ఒక్క నేషనల్ స్పోర్ట్స్ కానీ ఏవైనా పెద్ద పెద్ద క్రీడలు జరిగే ప్రదేశం అది. అటువంటి ప్రదేశంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది కూడా ఇబ్బంది కలిగించే విషయం అని కూడా స్థానికులు వాపోతున్నారు. అయితే అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టేడియం కి సంబంధించి స్టేడియం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ లో లేదని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ మందుబాబులు రెచ్చిపోతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. స్టేడియం నిర్వహణ బాధ్యత వహిస్తున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అధికారుల నిర్లక్ష్యం కూడా ఇలానే ఉందని కూడా తెలుస్తుంది మహిజ. అలాగే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాకర్స్ క్రీడాకారులు కూడా దీని మీద పలు వ్యాఖ్యలు చేశారు. అసలు స్టేడియం అంటే ఆడుకునే స్టేడియం అంటే క్రీడలకు సంబంధించిన స్టేడియం ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఏంటని కూడా వారు వాపోతున్నారు. ఎవరైతే ఈ స్టేడియంలో ఇలాంటి చర్యలు చేపడుతున్నారో వారి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతున్నారు మహిజ. రైట్ బిందు, థ్యాంక్ యూ.
హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.